ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయము ఎంతో విలువైనది. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు 15 మినిట్స్ అని అన్న మెసేజ్ పెట్టిండు. అది అంటే చాలా చక్కటి విషయమే. ఎందుకంటే క్లుప్తంగా వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థనలు ఎక్కువ గడపడం కూడా చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు సిలువ మరణమును గురించి చాలా మంది ప్రజల జీవితములలో రకరకాలైనటువంటి హేళనలు, ఎగతాళి చేస్తూ రకరకాలైనటువంటి మాటలను ఎందరో మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా నిన్న సాయంకాలం జరిగినటువంటి ఒక సంఘటన, మా ఊరికి కావాలైనా, రెండోది ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఉద్యోగి, ఆ వ్యక్తి వాట్సాప్లో నిన్న సాయంత్రం ఏం చేశాడంటే సిలువ వేసుకున్నటువంటి వాని తన్ని తరమాలే, వాని గురించి రకరకాలుగా హేళన చేసి రకరకాలుగా మాట్లాడి వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియో పెట్టినమాట. ఒక వీడియో పెట్టినప్పుడు అది చూస్తున్నారు, కొందరు చూస్తున్నారు, ఎవరు కూడా ఏం స్పందన వస్తలేదు. నేను చూసి సాయంకాలం ఏం చేసినంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను మంచిగా ప్రేమతో ఒక మెసేజ్ పెట్టిన, సోదరా అలాంటి మెసేజ్ పెట్టాలనుకుంటే నేను ఎన్నో గ్రూపుల్లో ఎన్నో మెసేజ్లు పెడతా, నేను మీ గురించినటువంటి వార్తలు, అన్యుల గురించి వారు మాట్లాడినటువంటి యేసు ప్రభు మీద కామెంట్ చేసినవి, రకరకాలైనటువంటి సందేశాలు ఉన్నాయి. అవన్నీ పెట్టాలంటే మస్తు పెట్టవచ్చు, కానీ అలాగ పెట్టలేదు. ఎందుకంటే అందరం ప్రేమ సమాధానం కలిగి ఐక్యత కలిగి కొనసాగాలి. ఇలాంటివి మనకు ఉండకూడదని చెప్పి నేను ఆ సోదరునికి చాలా మంచిగా చిన్నగా ఒక మెసేజ్ పెట్టిన. అప్పుడు కూడా స్పందన రాలేదు. గ్రూప్ అడ్మిన్కి నేను ఫోన్ చేసిన, ఏంది బ్రదర్ ఇది పెట్టిన మెసేజ్ ఏంది, ఇలా పెట్టవచ్చా అంటే రాత్రి చాలాసేపు అది గొడవ జరిగింది. లాస్ట్కి వచ్చే వరకు క్షమాపణ చెప్పే వరకు వినలేదు నేను. వాడు చెప్పాలి, ఎంత కావాలన్నా కానీ వాడు ఎవడన్నా కాకోకు క్షమాపణ చెప్పి. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, యేసు ప్రభువు సిలువను కూర్చినటువంటి వార్త వీళ్ళందరికీ ఒక వెర్రితనంగా కనబడుతుంది, వాళ్ళకు హేళనకరంగా కనబడుతుంది. సిలువ మరణం అంటే ఏంటిదో వాళ్ళకు అర్థం కాక వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అదే రకంగా దేవుని వాక్యంలో కూడా అంటాడు, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనంలో విషయం రాస్తాడు. ఏమంటాడంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకములో మనుషుల దృష్టికి సిలువ మరణము నీచమైనదిగా కనబడుతుంది. మనుషుల దృష్టికి సిలువ హేళనకరంగా కనబడుతుంది. మనుషుల దృష్టికి సిలువ ఎలా కొడుతుందంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అసలు సిలువ ద్వారా జరిగినటువంటి కార్యం ఏమిటి? సిలువలో యేసు ప్రభు మరణించడము ద్వారా ఆ సిలువ ద్వారా కలిగినటువంటి ఉపయోగం ఏంటిదో ఈ ప్రజలు చాలా మట్టుకు గ్రహించలేక హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో ఏమిటాడంటే, అనేకులకు దేవుని యొక్క ఆ సిలువ మరణము మరి వెర్రితనంగా కనబడుతుంది, ఆటంకంగా, నీచంగా, హేళనకరంగా వారందరికీ కనబడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే
సిలువలో జరిగినటువంటి కార్యం, సిలువ ద్వారా కలిగినటువంటి మేలులు, లేకపోతే సిలువ ఎవరు వేశారు, సిలువను ఎందుకు వేశారు అనే సత్యాలను గనక మనం పరిశీలన చేస్తే, దేవుని వాక్యంలో అంటాడు, యేసు ప్రభు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, యేసు ప్రభు తానంతట తానే నా అంతట నేను ప్రాణము పెట్టుచున్నాను అంటాడు. నన్ను ఎవరు బలాత్కారం చేయలేదు, నా ప్రాణం పెట్టుటకు ఎవరు కూడా అడగలేదు. మానవులమైనటువంటి మనము ఎవరు కూడా వెళ్ళి, అయ్యా నా కొరకు ప్రాణం పెట్టు, నా కొరకు సిలువను మొయ్యి, నా కొరకు రక్తాన్ని దారపోయి అడిగినటువంటిది కాదు. కానీ తండ్రి తన కుమారుని ఈ లోకములో నశించుచున్న మానవులను రక్షించడానికి, నశించిపోతున్నటువంటి మానవ పాప భారమును అంతటిని కూడా భరించడానికి యేసు ప్రభును సిలువ త్యాగానికి మరి అప్పగించినట్టుగా మనం చూడగలం. అయితే తానంతట తానే ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా తన ప్రాణమును పెట్టుటకు, తన సిలువ మోయుటకు మరి ఇష్టపడినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏంటిదంటే, నశించుచున్నటువంటి మానవులందరి కొరకు మరి బలియాగముగా కావడానికి తను ఇష్టపడినాడు. మానవులను నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి, ఆ శిలువ మరణమును పొందడానికి తాను ఇష్టపడినాడు. మానవులను నిత్య మోక్ష రాజ్యంలోనికి చేర్చాలని తాను ఇష్టపడి తన ప్రాణమును పెట్టుటకు ఇష్టపడినట్లుగా మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభు తనంతట తానే మన కొరకు తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడినట్లుగా మనం చూడగలము. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలున్నా, ఎన్ని బాధలు కలిగినా కానీ తను ఇష్టపూర్తిగా, మనస్ఫూర్తిగా నా ప్రజలు, నా బిడ్డలను నేను రక్షించుకోవాలని తనంతట తానే తన ప్రాణమును పెట్టుటకు ఈ లోకములోనికి వచ్చాడు. మరి తన సిల్వ మరణమును పొందాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యంలో ఇంకొక మాట అంటాడు. గలతీలోకి రాసినటువంటి పత్రికలు మనం చూడగలిగితే, గలతీ పత్రిక 3వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. గలతీలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించనని జ్ఞాపకం చేస్తాడు. ఆయన మన కొరకు ఏం చేశాడంటే శాపముగా మారిపోయాడు, శాపగ్రస్తుడుగా అయిపోయాడు. అసలు యాక్చువల్గా మనందరం శాపగ్రస్తులం. ఎక్కడి నుంచి శాపగ్రస్తం వచ్చింది మనకి ఇది అంటే, ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన, దేవుని మాటను వినకపోవడం వలన, దేవుడు చెప్పినటువంటి దానిని చేయకపోవడం వలన అక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపముగా పరిగణించబడి, ఆ పాపము ద్వారా వచ్చింది ఏంటంటే శాపము, నిత్య నరకం, నిత్య మరణం. ఆ శాపము నుండి విడిపించేవారు ఇంకెవరు లేరు. కానీ అలాంటి శాపముతో నింపబడినటువంటి మానవుని, శాపములో మరి నలిగిపోతున్నటువంటి మానవుని, శాపానికి గురైపోయినటువంటి ఆ వ్యక్తిని రక్షించాలంటే దాని సృష్టికర్త దేవాది దేవుడు ఈ లోకములోనికి వచ్చి మనందరి శాపమును తానే భరించాడు. శాపముగా మారిపోయినట్లుగా మనం చూడగలం. ఆయన శాపగ్రస్తుడైనాడు. అందుకే దేవుని వాక్యంలో మాట రాస్తాడు, ప్రియ దేవుని, క్రీస్తు మన కోసము శాపమైపోయినాడు. అంతే, శాపంగా మారిపోయినాడు. మన పాపమంతా కూడా ఆయన పైన వేపబడింది, మన పాప భారమంతా కూడా ఆయన పైన మోపబడింది. మనం చేసినటువంటి క్రియలు, మనం చేసినటువంటి తప్పిదములు అన్నీ కూడా ఆయన పైన వేయబడినాయి. కాబట్టి ఆయన మన కొరకు శాపగ్రస్తుడుగా మారిపోయినాడు. మొదట యేసు తానంతట తానే తన ప్రాణమును పెట్టుటకు ఇష్టపడినాడు. అంతే, రెండోది ఆయన మన కొరకు శాపగ్రస్తుడుగా
మారిపోయాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చాలా చక్కగా రాస్తాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తుంది. మూడవది, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందాన్ని, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి సంతోషాన్ని కొరకై ఏం చేశాడని తెలుసా? ఆయన తన ఈ లోకంలో అనేకమైనటువంటి అవమానములను, శ్రమలను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించినాడు. మూడో విషయం ఏంటంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. మన ఎదుట ఏదైనా కానీ ఆ ఒక ఒక స్థలంలో, ఒక రోడ్డు పొంటి ఏదైనా కానీ, ఒక బాటలో అది ముండ్ల తుప్పలుండి అన్ని ఉండి, ఆ ముండ్ల తుప్పల దగ్గర ఒక 1000 రూపాయల లోట్లు, లేకపోతే కొంత డబ్బు, బంగారము ఏదైనా కనబడింది అనుకో, ఆ డబ్బు కొరకు కానీ, లేకపోతే ఆ బంగారం కొరకు కానీ మనం ఏం చేస్తామంటే ముండ్లను సహితం లెక్క చేయము. అది ఏదైనా ఉండకోకు, దాని కొరకు పరిగెడతాం. తండ్రి కూడా తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము, ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందము కొరకు సిలువను సహించాడాయన. కాబట్టి అదే మాట రాస్తాడు ప్రియ దేవులారా, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు. ఎంతమంది అవమానపరిచాడు ఆయనను, ఎంతమంది నిందలు పెట్టారు, ఎన్ని రకాలైనటువంటి మాటలు, చీట్లు ఆయన మీద వేశారు, ఆయన ఎంతమంది నిర్లక్ష్యం చేశారు. యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ, ఎంతో మందిని ప్రేమ చూపినప్పటికీ, ఎంతో మందికి ఆయన ధైర్యముగా తోడుగా ఉండి నడిపించినప్పుడు అనేకులు చూశారు. దయ్యాలను విడిపించాడు, స్వస్థపరిచాడు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించినటువంటి ఆయనను ఏం చేశారంటే, ఆయనను అనేకులు అవమానపరిచారు. ఆయనను చూసినటువంటి వారు, ఆయన అద్భుత కార్యాలు చూసినటువంటి వారు, ఆయనను వెంబడించినటువంటి వారే కూడా ఆయనను అవమానం చేసినట్టుగా, నిర్లక్ష్య పెట్టినట్టుగా మనం చూడగలం. ఆయన సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు సర్వ ప్రపంచమంతా కూడా యేసు ప్రభువును ఆరాధిస్తున్నారంటే, సర్వ ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఈరోజు యేసు ప్రభువును గురించి మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే, ఆయనను గురించి ఆనందంగా మరి స్తుతిస్తున్నారంటే, కారణం ఏందంటే ఆయన చేసినటువంటి త్యాగము విలువైనది, అది శ్రేష్టమైనటువంటిది. కాబట్టి యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము, ఆ సింహాసనము కొరకు తను ఈ లోకంలో ఎన్ని అవమానాలు వచ్చినా భరించగలిగినాడు. ఈరోజు మన జీవితంలో కనుక జ్ఞాపకం చేసుకుంటే, మన కొరకు కూడా ఒక సింహాసనం ఉంది. ఆయన తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వమున మనం కూర్చునబెడతాడు. ఆ పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి ఆయన మరి ఈ లోకంలో మనందరిని రక్షించాడు. అయితే ఆ సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఈ లోకంలో మనకు కూడా అనేకమైన శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తున్నాయి ఉండే. ఈ రోజులు జరుగుతున్నవి అవే. హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. చిన్న మాట అంటే క్రైస్తవులు కదా మీరు అనే మాటకే విశ్వాసి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నాడు నేటి దినం. చిన్న శ్రమలు స్టార్ట్ అయినామంటే చాలు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని నుంచి వేరుగా మారిపోతున్నారు, దేవుని సన్నిధికి రాకుండా పోతున్నారు, ప్రార్థన జీవితం లేకుండా పోతుంది. ఒక వ్యక్తి మా సంఘములో మంచి విశ్వాసి, చక్కగా పాడగలడు, మంచి వాక్యం ప్రతిరోజు ధ్యానించేవాడు, వేలకు వేలు పెట్టి మంచి మంచి కామెంట్స్ బుక్స్ తెచ్చుకుని చదివి అక్కడక్కడ వాక్య ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి, ఒక విశ్వాసి. అయితే ప్రజలు వాళ్ళు వీళ్ళు అదొక మాట ఇదొక మాట అనే కాడికి ఏమాడంటే చివరికి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, బుక్కులన్నీ తీసిపెట్టేసి చేతులకు దారాలు కట్టుకుని ఈరోజు అది ఇది అనుకుంటా, జై భీమ్ అనుకుంటా, అది అనుకుంటా ఊర్లో తిరగబడాలి. దేవునికి సన్నిధికి రాకుండా పోయిండు. ఏమన్నా
దేవుని మందిరంలో ఎంత గొప్ప విశ్వాసివి నీవు కదా, నీ ద్వారా మంచి మంచి కార్యాలు చేసినావు కదా చర్చిలో. మరి ఈరోజు ఇలాగ అయిపోయినావు అంటే ఏం చేతు సార్, మనుషులు అనే మాటలు అట్లా ఉన్నాయి అంటాడు. అంటే మనుషులు అనే మాటలకు విశ్వాసి ఏం చేస్తున్నాడు అంటే పడిపోతున్నాడు. కానీ యేసు ప్రభు చేసినటువంటి కార్యం ఏంటిదంటే అవన్నీ లెక్క చేయలేదు. వాటిని ఏది కూడా లెక్క చేయకుండా సిలువ మరణమును ఆయన భరించినాడు. మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అయ్యో మన ఎదుట ఒకటి ఉన్నది, ఆ గురి ఎద్దుకు మనం పరిగెత్తాలంటే మన ఎదుట ఉంచబడినటువంటి ఆ విలువైనటువంటి దాని కొరకు పరిగెత్తినప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు వస్తాయి, కింద పడతాం, దెబ్బలు తాకుతాయి. ఇలాంటి ప్రయాణంలో మనం వెళ్ళుచున్నప్పుడు మనకు అనేకమైన బాధలు కలిగినప్పుడు వాటిని సహించాలి, ఓర్చుకోవాలి. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఉండాలంటే, ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఈ దేవుని వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు కూడా తట్టుకుని నిలబడాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను గూర్చినటువంటి ప్రకటన అది ఏం చేస్తుందంటే రక్షణ కలగజేస్తుంది. సిలువను గూర్చినటువంటి వార్త ఎలాంటి ఉందంటే అది రక్షణ కలగజేస్తుంది. మనం రక్షింపబడవలనని, యేసు మన పాపముల కొరకు చనిపోయానని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాస్తాడు. మనం రక్షించబడాలని, మనం నశించిపోకూడదని, తండ్రి తన చేతులారా నిర్మించబడినటువంటి తన బిడలైనటువంటి మానవులం మనము అయ్యో పాపము ద్వారా, ఆ శాపము ద్వారా నలిగి వేసాడబడి నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి మనము మనల్ని రక్షించి ఆయన ఏం చేశాడంటే మన పాపములన్నిటి కొరకు ఆయన చనిపోయాడు, మనల్ని రక్షణలోనికి నడిపించాడు. ఆయన పాపిగా మారి మనల్ని విమోచకర్తగా మనల్ని చేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి మనం రక్షింపబడవలని యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయినట్లుగా మనం చూస్తాం. సిలువను గురించినటువంటి వార్త అనేకులకు వెర్రితనంగా కనబడుతుంది. సిలువను గురించినటువంటి వార్త అనేకులకు ఆటంకంగా కనబడుతుంది. సిలువను గురించినటువంటి వార్త అనేకమైన ప్రజలకు హేళనకరంగా కనబడుతుంది. కానీ సిలువలో ఎంత గొప్ప త్యాగం ఉందో, సిలువ ద్వారా జరిగినటువంటి కార్యములు ఎలాంటివో, సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి గొప్ప విషయం ఏంటిదో అది గ్రహించలేక వాళ్ళు రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తాడు. ఒక ఆయన కామెంట్ చేస్తాడు, సిలువను మేకును మోయలేని వాడు, లేకపోతే మేకులు కొట్టి ఆ శిలువ పైన కొట్టబడినటువంటి ఆ మేకులను పీకోలేనటువంటి వాడు ఎలాగు దేవుడు, వీడు ఎలాగు దేవుడు, వానికి అంతా కూడా హేళనకరంగా కనబడుతున్నాయి. అరే ఆ శిలువ ద్వారా జరిగిన కార్యం ఏంటిదో గ్రహించలేని వాడు, శిలువలో జరిగినటువంటి గొప్ప త్యాగం ఏంటిదో గ్రహించలేనటువంటి వానికి హేళనకరంగా, మరి వెర్రితనంగా అని కనబడుతుంది. దానిలో ఉన్నటువంటి విలువ ఏంటిదో, శిలువలో ఉన్న విలువ ఏంటిదో గ్రహించలేకపోతున్నారు నేటి దినముల ప్రజలు. అయితే జ్ఞాపకం చేస్తున్నాను, తానంతట తానే తన ప్రాణమును పెట్టినాడు. ఆయన మన కొరకు శాపగ్రస్తుడుగా మారిపోయినాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించినాడు. సిలువ భారమును, బాధలను భరించినట్టుగా మనం చూస్తాము. అంతేకాకుండా మనలను, నశించిపోతున్న మానవులమైన మనల్ని రక్షించాలని యేసు ప్రభు మన పాపముల కొరకు తాను చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వెర్రితనముగా కనిపించు సిలువను గూర్చిన వార్త పాపులను రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అతిశయించాలంటే ఈ లోకములో, మన జీవితంలో సంతోషించాలంటే సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని కూడా మనం ఎరగక ఆ సిలువను వెంబడించాలి. సిలువలో నీ కొరకు, నా కొరకు వేలాడబడినటువంటి యేసయ్యను చూస్తూ ఆయనను ప్రకటించే బిడ్డలుగా, ఆయనను గురించినటువంటి వార్త సర్వ మానవుల కొరకు మరి చేసినటువంటి గొప్ప త్యాగాన్ని ప్రజలకు ప్రకటించవలెను. కాబట్టి ప్రభు యొక్క సిలువ ఎందే అతిశయించవలెను. ఆ సిలువ వేయబడిన యేసును తప్ప మరి ఏటిని కూడా వెరగక యేసు ప్రభు మన ఎదుట ఉంచబడినటువంటి ఆ మార్గములో నడుస్తూ దేవుని దృష్టికి విలువైన వారంగా, దేవుని దృష్టికి గొప్ప వారంగా, అనేకులకు వెర్రితనంగా కనబడిన సిలువను గురించి ప్రకటించే వారంగా మనం ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి
ఆశీర్వదించును